డ్రైనేజీ నీరు ఇళ్లలోకి చేరుతున్నాయని మహిళల ధర్నా. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని 9వ వార్డులో కొంతమంది స్థలాన్ని ఆక్రమించడంతో డ్రైనేజీ నీరు ముందుకు వెళ్లక ఇళ్లలోకి చేరుతున్నాయని మహిళలు ధర్నా నిర్వహించారు. గద్వాల నుండి ధరూర్ వెళ్లే రోడ్డులో రాఘవేంద్ర కాలనీ సమీపంలో మహిళలు ధర్నా నిర్వహించడంతో వాహనదారులకు ఇబ్బంది ఏర్పడింది. వేసిన కొడుకు మొత్తం జేసీ బస్సు కూడా ఇప్పుడు ఇట్లే రావాలా మట్టి మొత్తం ఇక్కడ పోతుంటే ఒకసారి కూడా మూపించింటే మళ్ళీ తెరిపించింది తెరిపించలేదు కదా అని ఇప్పుడు మొత్తం నీళ్ళు పోనీయకుండా బంద్ చేయించినాడు. మాకు ఇక్కడ కరెంటు కూడా ఉంది, కరెంటు పెద్ద లైన్ ఉంది. ఆ పెద్ద లైన్ కు కొద్దిగా 4 వేలు అట్లా నీళ్ళు వస్తే మొత్తం షార్ట్ అవుతుంది. చిన్న వాళ్ళు ఆడికైనా ఒకసారి వచ్చి తీపిచ్చిరు అన్నట్లు మట్టి తీపిచ్చినా వాళ్ళు మొత్తం ఫిలప్ చేసి అవుతారా అసలు ఇంకా నీళ్ళు పోకుండా మొత్తం ఇంట్లో వరకు వచ్చినాయి. ఎప్పటి నుంచి తరాల నుంచి ఉంది. నాకు 30 సంవత్సరాల కింద వచ్చినాం కానీ అప్పటి నుంచి ఇదే సమాజం తీస్తా ఉన్నారు. మేమేమో తీపించుకుంటా ఎన్నో వాడు ఇది మీరు కౌన్సిలర్ తీసుకుపోయినరా? కౌన్సిలర్ తీసుకుపోయినరా మీరు? ఏమన్నాడు సారు? సార్ అంటే అదే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కదా, ఇంకా ఆడికైనా ఆయన 4-5 సార్లు వచ్చి చూసిండు. ఉదయం కూడా వచ్చిండు అన్నట్లు వచ్చి ఇప్పుడు కూడా మా దగ్గరనే ఉన్నాడు. ఇప్పుడు ఇట్లా ఎన్నికల కోడ్ ఉన్నందుకు మేమేమి ఇది కాదమ్మా, మీరే అధికారుల దగ్గర మాట్లాడుకోండి, నేను మాట్లాడతా, నేను కూడా ఇవన్నీ చేసేది ఇట్లే ఉండాలి. ఎన్ని రోజులని ఇట్లా ఎందుకు బంద్ చేశారు? ఎక్కడున్నా మీరు మాకు చెప్పకుండా ఎట్లా చేశారు? పర్మిషన్ తీసుకోకుండా మీ డాడీ కాదు మీరు మా డాడీ వాళ్ళ నుండి పర్మిషన్ తీసుకోకుండా ఎట్లా బంద్ చేసిరు? అది ఇంకా మేము చాలా సార్లు చెప్పినాం సార్. మేము ఎవరు చెప్పారు? చేయండి ఎగో ఇట్లా బంద్ చేసిరు అది సార్. మేము నాకు అది కావాలా ముందు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు జనము. జేసీబీ క్లియర్ చేసి తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడండి. ముందు అది క్లియర్ చేయండి. ఇప్పుడు సార్ మా డాడీ వాళ్ళు ముందు అది క్లియర్ చేయండి. ఏం మాట్లాడతారు మీరు? డ్రైనేజ్ వాటర్ వచ్చేస్తారు వింటారా? బంద్ చేసి మీరు ఇది ఉంది. ఎప్పటి నుంచి ఉంది?